విజయవాడలో బహుజన్ లాయర్స్ ఫోరం మీటింగ్ జరుగుతూ ఉంది. అందులో జడ్జి గుర్రప్ప గారు, అలాగే జడ్జి కృష్ణప్ప గారి ఆధ్వర్యంలో పరంజ్యోతి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి బహుజన లాయర్స్ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. ఈ రోజున రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ 3 ప్రధానమైన సమస్యలు తీసుకుంది. ఈ ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేయడానికే ప్రభుత్వ ఆస్తుల్ని సిద్ధంగా ఉన్నాయా అన్నట్టుగా 3 సమస్యలు ఈ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయి. పరిష్కరించడానికి బహుజన్ లాయర్ ఫోరం ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు భూమి ఇమ్మని అడుగుతున్నాం. భూమి ఇమ్మంటే భూమి ఇవ్వకుండా ఇచ్చిన భూమిని గుంజుకుంటాం. ఎంత అన్యాయమో చూడండి. అక్కడ మైన్స్ పండినాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కమ్మారెడ్డి వ్యాపారస్తులందరూ దాని మీద రాబందుల్లాగా వాలిపోయి స్వాధీనం చేసుకున్న ఆ భూముల్ని మైనింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ ఏంటంటే 2030లో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు అని చెప్పి ఆయన ఆశయం. మరి ఈ దళితుల చేతనే ఆ మైనింగ్ వ్యాపారం చేయించి 120 కుటుంబాల్లో 120 పారిశ్రామికవేత్తలను తయారు చేయొచ్చు కదా. ఎందుకు చేయడు ఈయన చంద్రబాబు? మరి ఆయన విషనరీ చీఫ్ మినిస్టర్ కదా. మరి ఆయన ఆధ్వర్యంలోనే ఇంకొక ప్రధానమైన సమస్య 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడానికి ఈ ప్రభుత్వం చూస్తుంది. అసలు గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేయటువంటి, గవర్నమెంట్ కాలేజెస్ రన్ చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? మీరేమంటున్నారు? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు? అందరికీ సంపద, సంతోషం, 2047 కల్లా మరి 2 ట్రిలియన్ల ఎకానమీ అవుతుందని గొప్పగా చెప్పుకుంటూ ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఎందుకు నడపలేకపోతున్నారు? మీరు నడపకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారంటే మీరు మళ్ళీ మీ కులాలకు సంబంధించిన వ్యాపారస్తులకి ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టబెట్టడానికే కదా. ఇది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు జరిగేటువంటి తీవ్రమైన అన్యాయం. ఈ ప్రైవేట్ పరం చేయకుండా ఈ సమస్య మీద కూడా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది. ఇదే కాదు, 22,000 ఎకరాలు ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయడానికి కూడా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నాయి. అదానీలకి, జిందాల్కి ఈ 4 లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని కేవలం 30-40 వేల కోట్ల రూపాయలకి అప్పజెప్పడానికి ప్రణాళికలు చేస్తున్నారు. అసలు నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ని $3,200 అంటున్నాడు. అసలు రూపాయలు మర్చిపోయారు. ఎవరో కన్సల్టెంట్ రిపోర్ట్ ఇస్తున్నాడు, అన్ని డాలర్లో రాస్తుంటే వీళ్ళు అసెంబ్లీలో కూడా డాలర్లే చెప్తున్నారు. $3,200 ఉందట తలసరి ఆదాయం. 3,200 అంటే ఎంత? 2,75,000 రూపాయల తలసరి ఆదాయం ఉందా? నాకు చెప్పండి. స్ట్రింగర్స్, మీరు అందరు రిపోర్టర్స్ ఉన్నారు, మీ వాళ్ళు, మీకు 2,75,000 ఆదాయం ఉందండి? మీ ఇంట్లో 4 ఉంటారు, నలుగురికి ఒక్కొక్కరికి 2,75,000 ఆదాయం ఉందండి? మీకంటే మీకు 12-11 లక్షల ఆదాయం మీ ప్రతి ఇంటికి ఉందా ఈ రోజున? మరి ఎంత అన్యాయం చూడండి. 3,200 ఉందని 416 ఎకరాలు దళితులకు భూములు ఇస్తే పల్నాడు జిల్లా ఎడవల్లిలో 50 సంవత్సరాల క్రితం బహుజనులు మీ పేపర్లు చదివి మీ ద్వారానే మేము జ్ఞానాన్ని పొందాలా? ఇదా మాకు ఇచ్చే మీ జ్ఞానం? దీన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఈనాడు పత్రిక ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలా. $3,200 తలసరి ఆదాయం ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ వంటి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఉందా? అది నిరూపించమని చెప్పండి. అందువల్ల ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున బహుజన్ లాయర్ ఫోరంలో ప్రతి విషయాన్ని లాయర్ల బృందాలు టేకప్ చేస్తాయి. వివిధ మార్గాల ద్వారా, కోర్టుల ద్వారా, ప్రజాహిత వ్యాఖ్యల ద్వారా, ఆర్టీఐ యాక్ట్ ద్వారా, సమాచార చట్టం ద్వారా రకరకాల పద్ధతుల్లో మేము ప్రశ్నిస్తాం. ఈ 3 ప్రధానమైన సమస్యల్ని, ఇవి బహుజనుల సమస్యలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేదల సమస్యలైనటువంటి ఎడవల్లి దళితుల భూమి కానీ లేకపోతే మెడికల్ లాభదాయకంగా ఎట్లా మారుస్తారండి? నాకు చెప్పండి. అంటే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయలేవా? ప్రభుత్వాలు సమర్థమైన ప్రభుత్వాలు కాదా? మరి ఈ ప్రతి నాయకుడికి వ్యాపారం ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ హెరిటేజ్ సంస్థ ఉంది, అది వ్యాపారమే. మరి జగన్మోహన్ రెడ్డి తనకు కూడా ఉన్నాయి వ్యాపారాలు. ఇలా వ్యాపారాలు లేని నాయకులు లేరు మన దగ్గర. మరి సొంత వ్యాపారాలు బాగా చేసుకోగలరు. ప్రభుత్వంలో ఉండి స్టీల్ ప్లాంట్ నిర్వహించడం చేత కదా. మరి ఏ రకమైన సమర్థులైనటువంటి ముఖ్యమంత్రి ఆయన మళ్ళీ 2వ సారి నేనే వస్తా, ముఖ్యమంత్రిని అవుతా అని చెప్తున్నాడు. తర్వాత ఈరోజు ఈనాడు పేపర్ చూడాలి. మరి ఈనాడు